ఎప్పుడైనా మనుషులు అద్దంలో చూసుకుంటే ఆ అద్దం మనుషుల్ని అందంగా చూపించదు, అది సత్యాన్ని చూపిస్తుంది. దానితో మనుషులు ఇంకా అందంగా మారడానికి అవకాశం ఉంటుంది. అందుకే అద్దం ఎంతో అవసరం, సత్యం ఏమిటో తెలుసుకోవడానికి. జీవితంలో నిందించే వాళ్ళు ప్రశ్నించే వాళ్ళకన్నా ఎంతో ముఖ్యమైన వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు మీకు మీలోని లోపం ఏంటో చూపిస్తారు, మీ తప్పులేంటో తెలియజేస్తారు. మనుషుల మనస్తత్వం ఎలా ఉంటుందంటే, మనుషులు ఎంత చేస్తారో దానికి బదులుగా రెండింతల ఫలితాన్ని ఆశిస్తారు. చూడండి, ప్రతిదీ మీ ఆలోచన మీదే ఆధారపడి ఉంటుంది. ఒకవేళ మీరు ఫలితం మీద ఆశ పెట్టుకొని పనులు చేస్తే గనుక అది మంచిది కాదు. జీవనానికి నిజమైన ఆనందం అంటే అది కర్మ చేస్తూ వెళ్ళటమే, ఫలితాన్ని ఆశించకూడదు. ఒకవేళ మీ ఆలోచన ఇలా ఉందనుకోండి, నేను ఎంత పని చేస్తానో నాకు అంత ఫలితం రావాలని, ఆ ఆలోచన మంచిది కాదు. ఒక ఆలోచన పెట్టుకోండి, నాకు ఇంత ఫలితం వచ్చింది కనుక దీనికి ఎన్నో రెట్లు నేను అధిక కర్మ చెయ్యాలని. అప్పుడు ఖచ్చితంగా మీరు ఎంత చేశారో దానికి ఎన్నో రెట్లు ఎక్కువ మీకు లభిస్తుంది. కోరిక అలాగే కృషి రెండు మనిషిలో ఉంటాయి, కానీ ఈ రెండింటి మధ్య సామరస్యం ఉండడం చాలా ముఖ్యం. మన కోరికని పూర్తి చేయడానికి మనం ఖచ్చితంగా కృషి చేయాల్సిందే. ఒకవేళ మీరు కృషి చేయకపోతే, కష్టపడకపోతే, అప్పుడు ఈ ప్రపంచం మిమ్మల్ని వెనకాలే వదిలేసి ముందుకు వెళ్ళిపోతుంది. అయితే మీ కోరికలను మీ మనసులో నుంచి బయటికి తీయండి, అలాగే కృషితో వాటిని సాకారం చేసుకోండి. లక్ష్యాన్ని సాధించాలంటే తమరు కూడా అటు ఇటు దిక్కులు చూడడం మానేసి కేవలం లక్ష్యం వైపు మాత్రమే చూడాలి. గుర్రం ఒక పశువు కనుక దానికి కళ్ళెం కట్టాల్సి వస్తుంది, కానీ మనం మనుషులం కదా, మనకి కళ్ళం ఎవరు వేయగలరు? ఎవ్వరూ వేయలేరు. కనుక మీరే వేసుకోవాలి. మీ ఊహలన్నిటికీ కళ్ళెం వేయండి, అటు ఇటు చూడకండి. గుర్తుంచుకోండి, ఎప్పుడైతే మీ దృష్టి కేవలం మీ లక్ష్యం మీద ఉంటుందో అప్పుడు దాన్ని మీరు తప్పక చేరుతారు. ప్రతి ఒక్కరు అనుకుంటారు, నా భవిష్యత్తు ఈ విధంగా ఉండాలని, భవిష్యత్తులో అద్భుతాలు చేయాలని, ఈ సౌకర్యాలు ఉండాలి, ఆ ఆనందం కావాలి, అది ఇది అనుకుంటూ ఉంటారు. కానీ నిజం చెప్పనా, భవిష్యత్తు కంటే మోసగాడు ఇంకెవ్వరూ లేరు. భవిష్యత్తు మిమ్మల్ని ముంచేసిన ఆ విషయం మీకు తెలియదు. ఈ భవిష్యత్తు తమ నుంచి తమ వర్తమానాన్ని లాగేసుకుంటుంది. ఎన్నోసార్లు మనం భవిష్యత్తు గురించిన ఆలోచనలతో వర్తమానం ఏమిటో మనం మర్చిపోతాం. ఇంతవరకు జరిగిన దాని గురించి ఆలోచించుకుంటూ మిమ్మల్ని మీరు ఎందుకు కష్టపెట్టుకుంటూ ఉంటారు? మీ వర్తమానం మీకు అత్యంత ప్రధానమైనది, దానిపై మీ దృష్టి అంతటిని కేంద్రీకరించండి. ఒకవేళ మీ ప్రత్యర్థి మీకంటే ముందుకు వెళ్ళిపోయాడంటే అతన్ని చూసి మీకు ఈర్ష్య కలుగుతుంది. ఈ ఈర్ష్య కలిగినప్పుడు దాన్ని మీరు ముందుకు వెళ్ళడానికి నిరంతరం ప్రయత్నిస్తే, అందుకు తగినట్టు శ్రమిస్తే దాంతో మీకు మంచే జరుగుతుంది. కానీ మీరు మీ విరోధుల్ని నాశనం చేయడానికి ఉపయోగించారంటే అప్పుడు అదే ఈర్ష్య మిమ్మల్ని కూడా నాశనం చేసేస్తుంది. ఈ ఈర్ష్య మిమ్మల్ని వికాసం వైపు తీసుకువెళ్తే అది మంచిదే, లేక మిమ్మల్ని వేరొకరి నాశనం కోసం ప్రోత్సహిస్తే కనుక అప్పుడు దానికి దూరంగా ఉండడం అత్యవసరం. ఎంతవరకు మీరు ప్రయత్నం చేయరో, మెట్లెక్కే ప్రయత్నం చేయకుండా, అలిసిపోకుండా, అరికాళ్ళు మంటలెక్కకుండా, ముళ్ళు గుచ్చుకోకుండా ఆ శిఖరాన్ని చేరే అదృష్టం అనేది ఏదైతే ఉందో అది ఎవ్వరికీ లభించదు. ఏవైనా సవాళ్ళు ఎదిరించాల్సి వస్తే ఏమాత్రం భయపడకండి, ఎందుకంటే ఎదిరిస్తే రెండే ఫలితాలు ఉంటాయి కనుక. మొదటి ఫలితం తమరు విజయం సాధించడం, రెండవ ఫలితం తమరు ఓడిపోవడం. ఒకవేళ తమరు గెలిచినట్లయితే తమరే అందరికీ నేతృత్వం వహిస్తారు. ఒకవేళ తమరు ఓడిపోయినప్పటికీ తమరికి ఎంతో అనుభవం వస్తుంది. ముందు తరాల వారికి మార్గదర్శనం చేయొచ్చు. మీ మార్గదర్శనంతో మీరు ఎవరికైనా సహాయం చేయగలిగితే అప్పుడు తన స్వప్నాన్ని సాకారం చేసుకోగలుగుతాడు. మీరు ఒక విషయాన్ని అర్థం చేసుకోండి, అది గెలుపైనా సరే ఓటమైనా అది మిమ్మల్ని తీసుకెళ్లేది ఒకే దారి వైపు, అదే గెలుపు వైపు.